జమ్మికుంట మండలంలోని కొరపల్లి గ్రామంలో ఎస్ఐ ఆరోగ్యం ఆధ్వర్యంలో గ్రామస్తులకు యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆరోగ్యం మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న యువత గంజాయి లాంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యం తాగి నడపరాదని, తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని వెల్లడించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఏదన్నా ఏ విషయమైనా తనకు షేర్ చేయండి, ఓకేనా? ఆయన నంబర్ మీకు కూడా ఆ గుండెల మీద రాపిస్తాడు. ఏ విషయమైనా చెప్పండి, ఆయన ఆయన మాకు చెప్తాడు. ఏ సమస్య ఉన్నా నేను చెప్తాడు. ఎప్పుడే ప్రాబ్లం ఉన్నా కూడా రమ్మని చెప్పండి, ఓకే? వీణవంక మండలం కేంద్రం గౌడ సంఘం అధ్యక్షునిగా చర్లపల్లి రమేష్ గౌడ్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీణవంక మండల కేంద్రానికి చెందిన చర్లపల్లి రమేష్ గౌడ్ను మండల అధ్యక్షుడిగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి రమేష్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రమేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం పోరాడతానని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సమస్యల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గౌడ సంఘం యొక్క ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చే దిశగా పనిచేస్తానని, ఈ నియామకానికి సహకరించిన ప్రతి ఒక్క గౌడ్ కులస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. జమ్మికుంట మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ను సన్మానించి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో భాగంగా జమ్మికుంట మండల అధ్యక్షునిగా ఎన్నికైన బుడిగె శ్రీకాంత్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎక్కటి సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 770 మెజారిటీ ఓట్లతో జమ్మికుంట పట్టణానికి చెందిన బుడిగె శ్రీకాంత్ హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల అధ్యక్షునిగా గెలుపొందడం చాలా సంతోషకరమని, జమ్మికుంట మండల యువతీ యువకుల విద్యార్థిని విద్యార్థులు అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇల్లందుకుంట మండల అధ్యక్షుడు రావుల రాజబాబు, మాజీ సర్పంచ్ కంతి దిలీప్ రెడ్డి, రత్నాకర్ యాదవ్, పుట్టారాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శిగా పంజాల మహేష్ గౌడ్ గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో జమ్మికుంట మండలం షాంపేట గ్రామానికి చెందిన పంజాల మహేష్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్నందుకు, నాకు ఓటు వేసిన మరియు నాకు సహకరించిన యువతకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, విద్యార్థి విభాగం నాయకులకు ధన్యవాదాలు. మండలంలోని యువతను సమన్వయపరుస్తూ ప్రజాపాలన ప్రజల్లోకి పూర్తి స్థాయిగా తీసుకువెళ్లాలని, మండల యువతకి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని పనిచేస్తానని చెప్పారు. ఇల్లందుకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గొడుగు మానస యువజన కాంగ్రెస్ ఎన్నికలలో హుజూరాబాద్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గొడుగు మానస మాట్లాడుతూ నన్ను నమ్మి యువజన కాంగ్రెస్ ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నా మీద నమ్మకం ఉంచి నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరి పట్ల భక్తి శ్రద్ధలతో, నీతి నిజాయితీతో పనిచేస్తూ ప్రతి ఒక్క నిరుద్యోగి పట్ల నా వంతు కృషి చేస్తూ యువతను మంచి దారిలో నడిపిస్తూ వారికి అండగా ఉంటూ ప్రతి విషయంలోనూ నేనున్నానంటూ వారికి మంచి ఉపాధి కల్పనలు చూపిస్తూ ఈ నా పదవికి నన్ను నమ్మిన, నా అవకాశం ఇచ్చిన యువతకు ఆదర్శంగా నిలబడతానని, పేరు పేరున నా గెలుపు కారణమైన ప్రతి నిరుద్యోగికి నా పాదాభివందనం తెలియజేస్తూ నా పదవీ కాలం పూర్తయ్యేలోపు మంచి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటూ